యోహాను సువార్త మొదటి అధ్యాయము యోహాను సువార్త మొదటి అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుందాం. యోహాను సువార్త మొదటి అధ్యాయము 18వ వచనం. ఎవడును ఎప్పుడైనాను దేవుణ్ణి చూడలేదు, తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. ప్రియమైన వారలారా, మనము గత కొన్ని దినాలుగా వాక్యం వింటూ వస్తూ ఉన్నాం. క్రైస్తవ లోకములో దేవుని గురించి అనగా సంఘాలలో, చర్చిలలో దేవుడు అంటే ఎవరో నానా రకాలైన ఆలోచనలు ఉన్నాయి. నానా విధాలుగా ప్రకటించడము, నానా విధాలుగా తెలియజేయడం మనం చూస్తూ ఉంటాం. నిజానికి దేవుడు అంటే ఎవరో ఈ ఉదయకాలమున కొన్ని విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దేవుడు అంటే త్రియేక దేవుడు అని మనం వింటూ ఉంటాం. పాత నిబంధన కాలంలో యెహోవా అనే పేరుతో దేవుడు తను తాను బయలుపరుచుకున్నాడని, అలాగే క్రొత్త నిబంధన కాలంలో యేసు ప్రభు దేవునిగా ఆయన వచ్చి మానవ రూపిన వచ్చి జన్మించి మన కొరకు ప్రాణం పెట్టాడని, ఇప్పుడు మన మధ్య పరిశుద్ధాత్మగా దేవుడు మన మధ్య ఉన్నాడని, త్రియేక దేవుడని కొందరు చెప్పేవారు ఉన్నారు. కొందరు అసలు యేసు ప్రభు దేవుడే కాదు, ఆయన మానవుడు మాత్రమే. ఎందుకంటే మనుష్య కుమారుడైన ఆయన గురించి రాయబడింది. దేవుణ్ణి తండ్రి అని ఆయన సంబోధించినాడు. ఆయన కల్వరి శిలువలో కూడా తండ్రి నా చేయి ఎలా విడిచితివి అన్నాడు. కాబట్టి ఆయన దేవుడు కాదు, కుమారుడే అని కొందరు పరిశుద్ధాత్మనే, ఈ కాలంలో పరిశుద్ధాత్మను మాత్రమే మనము పొందుకొని ఆరాధించాలని కొందరు. ఇలాంటి రకరకాల ఆలోచనలు క్రైస్తవ లోకంలో ఉన్నాయి. అయితే దేవుడు అంటే ఎవరో మీ మధ్యకు నేను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు మనం చదువుకున్న వచన భాగం ఉంది చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనంలో ఎవడైనాను ఎప్పుడైనాను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను అని రాయబడింది. దేవుణ్ణి ఎవడు అంటే ఏ మనుష్యుడును ఎప్పుడైనాను అంటే గతంలోనూ ఇప్పుడును ఎప్పుడైనాను తండ్రిని చూడలేదు, దేవుణ్ణి చూడలేదు అని రాయబడింది. అంటే దేవుణ్ణి చూడడం, ఎవడును ఎప్పుడైనాను అన్నాడంటే ఏ మనుషుడు ఇంతవరకు దేవుణ్ణి చూడలేదు అని వచన భాగం యొక్క అర్థం. ఎవరూ దేవుణ్ణి చూడలేదని. మరి పాత నిబంధన గ్రంథంలో దేవుడు కనపడ్డాడు. అబ్రహాముతో ఆ గుడారంలో సింధూర వృక్షం కింద ఆ గుడారంలో గుడారం దగ్గర కూర్చొని ఉన్న అబ్రహాము దగ్గరకు వచ్చి ఆయన భోంచేసి వెళ్ళాడు. మీదకి నేను వస్తాను, నీకు కుమారుడు కలుగుతాడని చెప్పి వెళ్ళాడు. మోషేకు కనపడ్డాడు కదా, మోషే నువ్వు నా ఎదురుగా చూడలేవు కానీ నా వీపుడు చూడు అన్నాడు. మరి ఇక్కడేమో దేవుణ్ణి ఎవడు ఎప్పుడు చూడలేదు అనే వచనాన్ని మనం చదువుకున్నాం. ఎవడైనాను ఎప్పుడైనాను చూడలేదన్నాడు. ఇలాంటి వచన భాగమే ఉన్నది చూడండి. ఇదే క్రొత్త నిబంధన గ్రంథములో 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనంలో కూడా ఇలాంటి వచన భాగమే ఉన్నది చూడండి. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం చూద్దాం. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు అన్నాడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావము కలిగిండునుగాక ఆమేన్ అన్నాడు. మనుషులలో ఎవడును ఆయనను చూడలేదన్నాడు. మనుషులలో అంటే ఎవరు మనుషులు? ఆదాం మొదలుకొని నేటి వరకు మనుషులలో ఎవడును
ఆయనను చూడలేదు, ఇంకా ముందుకు వెళ్ళి ఎవడును చూడ నేరడు అన్నాడు. అంటే భవిష్యత్తులో కూడా జరగదు అన్నాడు. దేవుణ్ణి చూడడం, సమీపింపరాని తేజస్సులో నివసించే దేవుణ్ణి మనుషులలో ఎవడు చూడలేదంట. ఇంతవరకు ఎవడు చూడలేదంట. భవిష్యత్తులో కూడా ఎవడు చూడ నేరడు అన్నాడు. ఇంతకుముందు ఎవరు చూడలేదు, భవిష్యత్తులో కూడా చూడలేరు అన్నాడు. దేవుడు ఎవరు? దేవుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ఎవరు? పాత నిబంధన కాలంలో ఆదికాండంలో 2వ అధ్యాయంలో ఆదామును సృజించే సందర్భంలో, ఆదామును సృజించిన తర్వాత ఆయన ఆదాములోనికి నాసికారంధ్రములోనికి అంటే ముక్కులోనికి జీవవాయువును ఊదగా నరుడు జీవించు ఆత్మ ఆయన అని రాయబడింది. చూడండి ఆ వచన భాగము, ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనాన్ని చూడండి. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. నరుడు ఏమయ్యాడంట? జీవము ప్లస్ ఆత్మ. జీవాత్మ అంటే జీవము, ప్రాణము ప్లస్ ఆత్మ. నరునిలో ఏమున్నాయంటే ప్రాణం ఉన్నది, ప్రాణంతో పాటు ఆత్మ కూడా ఉన్నది మనుషుల్లో. జంతువులలో పక్షులు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి, నానా రకాల జాతుల జీవరాశులు ఉన్నాయి భూలోకంలో. వాటన్నిటికీ జీవం అనగా ప్రాణం ఉన్నది, కానీ ఆత్మ వాటికి లేదు. మానవుడు ఎవరంటే జీవము ప్లస్ ఆత్మ, జీవాత్మ. జీవం అనగా ప్రాణము, ప్రాణంతో పాటు ఆత్మ కలిగిన వాడు నరుడు. ప్రారంభంలో మానవుని జీవము ప్లస్ ఆత్మ కలిగిన మానవునిగా దేవుడు సృజించాడు. అయితే ఈ మానవుడు 3వ అధ్యాయంలో పాపము చేయగా ఆ పండు తినుదినమున నిశ్చయముగా చచ్చేదని ప్రభు సెలవేయగా తిన్నాడు. ఆత్మరూపంగా చనిపోయాడు మానవుడు. అందుకే 1వ కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 32-34 వచనాలలో మొదటి ఆదాము జీవించు ప్రాణి అయినాడు, కడపటి ఆదాము జీవింపజేయు ఆత్మ అయ్యాడు అన్నాడు. చూడండి, మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 45వ వచనం, క్షమించండి 45వ వచనం చూద్దాం. చూడండి, ఆదాము మొదటి మనుషుడు, జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది. ఏమయ్యాడు ఆదాము? ఆ పండు తినిన తరువాత మానవుడు ఏమయ్యాడంటే, ఆదాము ఏమయ్యాడంటే జీవించు ప్రాణి మాత్రమే అయ్యాడు. ఎందుకంటే ఆత్మ చనిపోయింది. ఆ పండు తినుదినమును నిశ్చయముగా చచ్చదు అని ప్రభు సెలవేయగా ఆ దినమునే నిశ్చయంగా చచ్చిపోయాడు. ఎలా చచ్చిపోయాడంటే ఆత్మ విషయంలో ఆదాము చనిపోయాడు, ఆత్మీయంగా చనిపోయాడు. ఇక శరీరరీత్యా బతికి ఉన్నాడు. అందుకే జీవించు ప్రాణం మాత్రమైంది, జీవించు ప్రాణి అయినాడు. అంతవరకు 3వ అధ్యాయం వరకు ఆదాము ఆత్మ వశంలో ఉన్నాడు కాబట్టి ఆయన నగ్నంగా ఉన్నాడు అని అతనికి తెలియదు. ఎప్పుడైతే ఆత్మ చనిపోయిందో శరీర సంబంధమైన విషయాలు బయటకు వచ్చినాయి. అయ్యో నేను నగ్నంగా ఉన్నానే, మేము బట్టలు లేకుండా నిరాడంబరంగా ఉన్నామే అని ఆత్మ విషయంలో చనిపోయి శరీరరీత్యా జీవించు ప్రాణి ఇంకా శరీర సంబంధమైన విషయాలు బయటకు వచ్చినాయి. ఆదికాండం మొదలుకొని 3వ అధ్యాయం మొదలుకొని ప్రభువు మరణించేంత వరకు ఏ కాలం అంటే అది అక్షరార్థమైన కాలం. అందుకే పరిశుద్ధాత్మ ఆ కాలంలో లేదు, వారికి పరిశుద్ధాత్ముడు లేడు. ప్రభువే ఆయా సందర్భాలలో వారితో వచ్చి మాట్లాడేవాడు. ఆయనే స్వరము ద్వారా వచ్చి మాట్లాడేవాడు. ఆయన మాట్లాడి వారికి తెలియజేస్తున్నాడు ఏం చేయాలనో, ఎలాగ ఉండాలనో. ఆయా సందర్భాలలో మాట్లాడినప్పుడు వారు చాలాసార్లు మోసే అడిగినాడు, నీ పేరేంటి, నేనేమని చెప్పాలా అని అడిగినాడు. మోసే అడిగితే నేను ఉన్నవాడను
అనువాడనని చెప్పు అని చెప్పాడు. చాలా సందర్భాలలో మీరు ఎరుగుదురు, మనకు తెలుసు, చాలా సందర్భాల్లో ఆయన్ను పేరు అడిగితే ఆయన చెప్పకుండా దాటివేసినాడు. చూడండి, ఆయన పేరు అడిగిన సందర్భంలో ఆయన దాటివేసిన సందర్భాన్ని, ఒక సందర్భాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయము చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయము 18వ వచనం చూద్దాం. చూడండి, న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయం 18వ వచనం. యెహోవా దూత, నీవేళ నా పేరు అడుగుచున్నావు, అది చెప్పశక్యము కానిదనెను, చెప్పశక్యము కానిది అనెను. ప్రభువు సంసోను తల్లిదండ్రులు మనోహ ఆయన భార్యకు ప్రత్యక్షమయ్యాడు. వారు దేవుని దూతగా ఆయన ప్రత్యక్షమగా, ఆ దేవదూత అని ఆయన చెప్పుకొనిచుండగా ఆయన పేరు, నీ పేరేంటి అని అడిగితే ఆయన దాటవేసినాడు. శక్యము కానిది అన్నాడు. పేరు, ఒక పేరు అంటే చెప్పలేనిదా? శక్యము కానిది అంటే వీలు పడనిది అని అర్థం. శక్యము అంటే వీలు, కుదరడం. శక్యము కాదంటే చెప్పడానికి కుదరదు అన్నాడు ఆయన. సాధారణంగా పేరు చెప్పడానికి కుదరదా? ఎవరి పేరైనా చెప్పలేమా భూలోకంలో? పేరు చెప్పగలిగిందే కదా, ఏ పేరైనా నోటితో చెప్పగలిగిందే, కానీ చెప్పశక్యము కానిది అన్నాడు ఆయన. ఎందుకన్నాడంటే ఇంకా ఆయన తనకు పేరేంటో ఆయన పేరు పెట్టుకోలేదు, ఇంకా ఆ పేరును బహిర్గతం చేయలేదు. ఇంకా ఆయనకు పేరు ఉన్నను అది ఇంకా మానవునికి తెలియజేయడానికి ఆయనకు ఇంకా సమయం రాలేదు. ఈ పాత నిబంధన గ్రంథంలో మనం చదువుకున్నామే 2 వచన భాగాలు క్రొత్త నిబంధనలో. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనంలోను, 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనంలోను దేవుణ్ణి ఎవడు చూడలేదు, నేరడు, భవిష్యత్తులో కూడా అన్నాడు. పాత నిబంధన కాలంలో ఆత్మీయంగా చనిపోయిన మానవునికి అర్థం కాదు కాబట్టి యేసు ప్రభువే వారికి ఒక దూతగా, ఒక మానవునిగా వచ్చి కనబడుతూ వారితో మాట్లాడుతూ వెళ్తూ ఉండేవాడు. కారణం చూడండి, ఆయనే చెప్పాడు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 4-6 వచనాలు కలిసి ఉన్నాయి, చూద్దాం. చూడండి, అక్కడ 4-6 వచనాలు కలిసి ఉన్నాయి. ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితముగా, చదవండి, మనము తన ఎదుట పరిశుద్ధమును నిర్దోషములై ఉండవలెనని జగత్తు పునాది వేయకమునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. చూడండి, ఇక్కడ ఉంది. చూడండి, అర్థం ఏముందంటే జగత్తు పునాది వేయబడక మునుపే అన్నాడు. అంటే ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనానికి ముందే జగత్తు పునాది అక్కడ వేయబడింది. భూమి నిరాకారంగాను శూన్యంగాను ఆ నీటి మీద కప్పబడి ఉండగా, నీటి చేత కప్పబడి ఉండగా, ఆ 1వ అధ్యాయం 1వ వచనం నుండి జగత్తుకు పునాది అంటే భూమికి, ఈ లోకానికి పునాది ఏర్పాటు చేయబడింది. ఆ ప్రారంభానికి ముందే ఏం చేశాడంటే జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను అన్నాడు. ఆ జగత్తు పునాది వేయబడక మునుపే ఆ పరలోకంలో సమీపింపరాని తేజస్సులో, ఆ సింహాసనంలో, ఆ మహిమలో ఉండే ప్రభువు ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏమని? ఈ జగత్తు అంటే ఈ భూమి నీట మునిగి ఉంది, దీన్ని పునరుద్ధరీకరించాలా, దీనికి పునాది వేసి దీన్ని రెడీ చేయాలా, రెడీ చేసి మానవుని నిర్మించాలా. నిర్మిస్తే వాడు తప్పిపోతాడు, వాడు పాపం చేస్తాడు. ఆ పాపం చేసిన మానవుని నేనే వెళ్ళి రక్షించాలా. అందుకోసమై
ఆయనే నిర్ణయం తీసుకొని ఆ మానవుని రక్షించాలంటే నేనే వెళ్ళాలంటే నాకు శరీరం కావాలా అని చెప్పి ఆయనే శరీరధారిగా ఒక శరీరాన్ని దాల్చుకొని ఆ శరీరానికి యేసుక్రీస్తు అని పేరు పెట్టినకున్నాడు. ఆయనే తనకు యేసుక్రీస్తు అనే పేరు పెట్టుకున్నాడు. జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తులో మనలను ఏర్పరచుకునేను. ఎట్లా ఏర్పరచుకున్నాడంటే ఈ తప్పిపోయిన మానవుని నేను రక్షించాలా, అందుకోసమే నేనే ఒక శరీరాన్ని దాల్చుకోవాలని ఒక శరీర రూపం దాల్చుకున్నాడు. శరీర రూపం దాల్చుకున్న ఆయన శరీరం రూపం దాల్చుకున్న ఆయన మానవుని సృజించాడే. ఆ ఏదైనా తోటలో మానవుని సృజించాడు. సృజించిన మానవుని సాయంకాలం వేళ వెళ్ళి మాట్లాడుతున్నాడు. సమీపింపరాని తేజస్సులో ఉన్నవాడు, మనుషులు చూడలేని వాడు. మనం చదువుకున్నాం 2 వచనాల ప్రారంభంలో. ఆ సమీపింపరాని తేజస్సులో ఉన్నాడు, మనుషులు చూడలేరు. అటువంటి వాడు ఆ మానవుని ఎలాగూ తయారు చేయగలడు? అందుకే క్రీస్తుగా ఆయన ముందే ఒక శరీరాన్ని దాల్చుకొని తన రూపంలో మానవుని తయారు చేశాడు. ఆ మట్టిని క్రీస్తు, మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పాత నిబంధన నుంచి ఈనేటి వరకు మానవునితో సంబంధం కలిగి ఉన్నాడంటే పాత నిబంధన కాలంలో ఆయన ప్రభువే చనిపోయేంత వరకు యేసుక్రీస్తు నామంలోనే, ఆయన యేసుక్రీస్తుగానే ఎన్ని పేర్లు చెప్పినా ఏం చెప్పినా యేసుక్రీస్తుగానే మానవుని దగ్గరకు వస్తాడు. మానవునితో సంబంధాలు కలిగించుకోవడానికి ఆయన ఒక శరీరాన్ని దాల్చుకున్నాడు. ఆదాము అవ్వలను కూడా ఆయన చేతితో తయారు చేసుకొని ఆయన ఆ చేతులను తీసుకొని ఆ చేతులతోనే మట్టి తీసుకొని ఆయన తయారు చేసుకొని తన రూపంలో తయారు చేసుకున్నాడు. తండ్రి యెహోవా అనే రూపానికి, అనే స్థానానికి రూపం లేదు. ఆ మహిమలో పరలోకంలో ఉంటాడే, ఆయనకు రూపం లేదు. ఆత్మగా ఉంటాడు ఆయన, ఆయనకు రూపం లేదు. భూలోకానికి ఎప్పుడొచ్చినా యేసుక్రీస్తే వచ్చేవాడు. ఆ చెప్పశక్యం కానిదన్నాడే పేరు. ఇంకా ఆయన పుట్టిన తర్వాత చెప్పుకోవాలి ఆయన పేరు, యేసుక్రీస్తు అనే పేరు. ఇంకా అప్పటికి మానవునికి బహిర్గత పరచడానికి సమయం రాలేదని చెప్పి అది చెప్పశక్యం కానిదని చెప్పిపోయినాడు ఆయన. వారు అడుగుతూ రాగా యెహోవా అనే పేరు చెప్పుకుంటూ వచ్చాడు ఆయన. యెహోవా అనే పేరుతో తాను బయలుపరుచుకున్నాడు. అందుకే దేవుడు అనే స్థానాన్ని చూడడం అసంభవం, మానవుడు చూడుచుట అసంభవం అని 2 వచనాలు చదువుకున్నాం మనం. పాత నిబంధన కాలంలో ఆత్మలేని మానవుని దగ్గరికి శరీర రూపేణ ఆయనే యేసు ప్రభువారే మనిషితో మాట్లాడడానికి అవసరాన్ని బట్టి ఆయనే వచ్చి మాట్లాడి వెళ్ళేవాడు. తరువాత ఆయనే కన్య గర్భంలో జన్మించి మరియ గర్భంలో భూలోకానికి వచ్చాడు. అప్పుడు తన పేరేంటో చెప్పుకున్నాడు. యేసుక్రీస్తు అనే తన పేరును, తన నామాన్ని బయలుపరుచుకున్నాడు. అంతకు ముందు వరకు ఆయన చెప్పశక్యంగానే దాటివేసినాడు. ఇప్పుడు దేవుడు అంటే ఎవరు? ఆయన చనిపోయి ఆ పరలోకానికి వెళ్ళి, ప్రభువు వచ్చి చనిపోయి పరలోకానికి వెళ్ళాడు. ఆయన చనిపోవటం ద్వారా మరలా మనిషిని ఆత్మీయంగా జీవింపజేసినాడు. అదే 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 40వ వచనం తర్వాత చెప్పాడు. చూడండి, విషయాలను చెప్పాడు. ఇదే 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 45వ వచనం తర్వాత చూడండి, 45వ వచనంలో ఉంది. మొదటి ఆదాము, మొదటి మనుషుడు, జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది. కడపటి ఆదాము అంటే మన ప్రియ ప్రభు గురించి మాట్లాడుతున్నాడు. కడపటి ఆదాము జీవింపజేయు ఆత్మ ఆయను. ఇక మనిషిని, ఏదైనా తోటలో చనిపోయిన మానవుని మరలా ప్రభువు మరణించి తిరిగి లేచుట ద్వారా ఆత్మీయంగా మరలా జీవింపజేసినాడు. మరలా మానవుడు బ్రతికాడు. అందుకే ఆత్మీయంగా బ్రతికినాడు కాబట్టి ఆయన చనిపోయి పరలోకానికి వెళ్ళి పరిశుద్ధాత్మగా మరలా దిగి వచ్చాడు. ఆయనే దేవుడు ఒక్కడే. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయంలో దేవుడు ఒక్కడే, ఆయనే యేసుక్రీస్తు నరుడు అన్నాడు. దేవుడు ఒక్కడే, ఆయన ఆత్మగా తండ్రిగా పరలోకంలో ఉంటాడు. పాత నిబంధన కాలంలో అవసరాన్ని బట్టి మనుషుల కోసం శరీరం దాల్చుకొని
వచ్చి నానా పేర్లతో మాట్లాడాడు. ఆయనే ఇక రావాల్సిన గడే వచ్చిందని కన్య మరియ గర్భాన ఒక చిన్న అణువుగా జన్మించి మానవునిగా ఈ భూలోకంలో కన్య గర్భంలో నుంచి జన్మించి యేసుక్రీస్తు అనే నామము చేత ఆయన మానవునిగా జీవించి అనేక దైవ లక్షణాలను, దైవత్వాన్ని తన సూచక క్రియల ద్వారా, తన వాక్యము ద్వారా, తన మాటల ద్వారా కనపరిచి చివరిగా కల్వరి శిలువలో తన ప్రాణాన్ని ధారపోసి ఈ మానవుని రక్షించి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మగా ఆయనే మన మధ్యన ఉన్నాడు. అయితే చాలామంది యేసు ప్రభువు దేవుడు అని ఒప్పుకునేవారు లేరు. చాలామంది ఒప్పుకోవడం లేదు యేసు ప్రభు దేవుడు అంటే. ఇంకా మీకు అలాంటి వచనాలే చూపిస్తాను. మనము మొదటి యోహాను సువార్తలో చదువుకున్నామే, మొదటి యోహాను సువార్తలో చదువుకున్నాం, మొదటి తిమోతి పత్రికలో చదువుకున్నామే. అలాంటి వచనాలని కొన్నిటి చూపిస్తాను చూడండి. ఎవరు దేవుణ్ణి చూడలేరో, తర్వాత దేవుడు ఎవరో కొన్ని వచనాలు మీకు చూపిస్తాను. యోహాను సువార్త 5వ అధ్యాయంలో చూడండి. దైవత్వాన్ని గురించి యోహాను అంటే శిష్యుల్లో ఒకడైన యోహాను ప్రభువును ఎక్కువ సమీపంగా ఉన్నాడు కాబట్టి దైవత్వాన్ని గురించి ఎక్కువగా రాశాడు. ఈయన ప్రభువు రొమ్మున అనుకున్నాడు. ఆయన చాలా దగ్గరగా ప్రభువును చూశాడు. రొమ్మున అనుకున్నవాడు ఈయనొక్కడే అని గ్రంథంలో రాయబడింది. యోహాను సువార్త చివరి అధ్యాయంలో రొమ్మున అనుకున్న శిష్యుడు అని రాయబడింది. కాబట్టి దైవత్వాన్ని ఈయన ఎక్కువ రాశాడు. చూడండి యోహాను సువార్త 5వ అధ్యాయంలో 37వ వచనాన్ని చూద్దాం. చూడండి యోహాను సువార్త 5వ అధ్యాయం 37వ వచనం. మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు అన్నాడు. ఇంకా ముందుకెళ్ళి ఇంకా లోతైన విషయాన్ని చెప్పాడు. చూడండి ఏ కాలమందైనను అంటే పాత నిబంధన కాలము, ఆది కాండంలో ఆదాం మొదలుకొని ఏ కాలమందైనను మీరు ఏ కాలమైందైనను ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు. మరి ఆదాము విన్న స్వరం ఎవరిది? థ్యాంక్ యూ సిస్టర్. ఆదాము ఎవరి స్వరం విన్నాడు, ఎవరి స్వరూపం చూశారు? వాళ్ళంతా ఎవరి స్వరూపమైనా చూశారంటే అది యేసుక్రీస్తు ప్రభు వారిదే. దేవుడే శరీరం దాల్చుకొని యేసుక్రీస్తు ప్రభువుగా వారి దగ్గరకు వచ్చాడు. కానీ అప్పుడు ఆయన తన పేరు తెలుసుకోలేదు. ఎందుకంటే ఆయన మరణించలేక రాలేదు కాబట్టి అవసరాన్ని బట్టి శరీరధారిగా వచ్చి మాట్లాడేవాడు, కానీ యెహోవా అనే పేరుతో చెప్పుకునేవాడు. దేవుడు అనే స్థానాన్ని ఎవ్వరు చూడలేదు, దేవుడిని ఎవ్వరు చూడలేదు. ఇక్కడ రాయబడింది కదా. నేను కొత్తగా చెప్తున్నాను, సొంతంగా కాదు కదా. మీరు ఏ కాలం మందైనా ఆయన స్వరం వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు. ఇదే వచనాలు ఉన్నాయి చూడండి. ఇంకా 2-3 వచనాలు చూపిస్తాను. 1వ యోహాను పత్రికలో కూడా చూడండి. 1వ యోహాను పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం చూడండి. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. ఇంకా ముందుకెళ్ళి మాట్లాడుతున్నాడు. ఏ మానవుడు అంటే ఏ మానవుడును దేవుని ఎప్పుడును చూచి ఉండలేదు అన్నాడు. ఏ మానవుడు అంటే ఇంకా ఏ మనుషుడు కూడా చూడలేదంట దేవుణ్ణి. మరి ఆదాము నుండి మలాకీ గ్రంథం వరకు కనబడుతూ వచ్చాడు, మాట్లాడుతూ వచ్చాడు. ఆయన ఎవరాయన? మన ప్రభువే, మన ప్రియ ప్రభువే. జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన క్రీస్తుగా ఒక శరీరాన్ని దాల్చుకొని ఆ జగత్తును సృజించి, ఆ జగత్తులో మానవుని సృజించి, ఆ మానవుని తన పోలికగా సృజించుకొని కదా. తన పోలికగా సృజించాలంటే ఆయనకు ఒక శరీరం ఉండాలి కదా. ఆయనకు శరీరం లేకుండా ఆయన పోలిక ఎట్లా సృజించుకోగలడు? అంటే క్రీస్తుగా ఆయన ముందే శరీరాన్ని దాల్చుకొని మానవుని ఆ రూపంలో సృజించుకొని ఆ మానవుడు తప్పిపోగా ఆ మానవుని కోసం వస్తూ మాట్లాడుతూ, ఆ మానవుని సరిచేస్తూ, ఆ మానవునికి ఆజ్ఞలు ఇస్తూ, ఆ మానవునికి ఏం చేయాలో చెప్తూ శారీరకంగా భౌతికంగా కనపడ్డాడు, స్వరంగా వినపడ్డాడు, వాళ్ళకంతా చెబుతూ నడిపిస్తూ వచ్చాడు. ఇక ఒకానొక సమయం వచ్చింది, ఆయనే
ఇక ప్రత్యక్షంగా, పరోక్షంగా కనబడుతూ మాట్లాడుతూ వచ్చాడు. ఇక ప్రత్యక్షంగా ఆయనే తన శరీరధారిగా రావాలని, ఆయనే శరీరధారిగా కన్య గర్భమున జన్మించి ఆయనే భూలోకంలో ఒక మనిషిగా జీవించి మన కొరకై మరణించాడు. అయితే ఇప్పుడు యేసు ప్రభువును దేవునిగా ఒప్పుకోవడం లేదు. ఆయన మానవునిగా జీవించాడు, మనుషుడే. మరి దేవుడైతే తండ్రికి ఎందుకు ప్రార్థన చేస్తాడు? ఆయన దేవుడైతే ఆయన ప్రార్థన చేయకూడదు. కారణం ఏంటంటే ఆయన మానవుడిగా వచ్చాడు కాబట్టి ఆ మానవ స్థానములో నుండి ఆయనే తన స్థానాన్ని, తండ్రి అనే స్థానానికి ఆయనే ప్రార్థన చేస్తున్నాడు. అంతే. మీరెప్పుడు మీలో మీరు మాట్లాడుకోలేదా? మనలో మనం ఎప్పుడు మాట్లాడుకోమా? ఒంటరికున్నప్పుడు ఏదైనా చేయాలంటే అది కాదు ఏదైనా మాట్లాడుకుంటారు మనుషులు తనకు తానే. అంటే ఎవరితో మాట్లాడుతున్నాడు? వాళ్ళకు వాళ్ళే మాట్లాడుకుంటారు కదా. అంతే, అదే జరుగుతుంది. తను క్రీస్తు అనే ప్రభు అనే స్థానం నుంచి, యేసు ప్రభు అనే స్థానం నుంచి ఆయన తండ్రి అనే స్థానంలోకి మాట్లాడుతున్నాడు. అంతే, ఇంక వేరొకటి కానే కాదు. యేసు ప్రభు దేవుడని చాలామంది ఒప్పుకోవడం లేదు. అసలు యేసుక్రీస్తు ప్రభువు, గతంలో కూడా మనం విన్నాం, యేసుక్రీస్తు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని నీ మనసులో విశ్వసిస్తేనే రక్షణ అన్నాడు. ఆయన ఒప్పుకోకుంటే రక్షణ లేదు మానవునికి. ప్రభు అంటే రాజుని, దేవుడని, అంతే. పాత నిబంధన కాలంలో ఆయన దేవుడని ఉంది, క్రొత్త నిబంధన కాలంలో కూడా గ్రంథంలో కూడా ఆయన దేవుడని ఉంది. మీ దృష్టికి కొన్ని వచనాలు తీసుకొని వస్తాను చూడండి. చాలా చోట్ల ఉంది. పాత నిబంధన కాలంలో, కొత్త నిబంధన కాలంలో ఆయన దేవుడని మీ దృష్టికి కొన్ని వచనాలు తీసుకొని వస్తాను. యెషయా గ్రంథంలో చూడండి. యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనంలో ఉంది చూడండి. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో, ఏలయనగా మనకు శిశువు పుట్టాను అంటే శిశువు ఎవరు పుట్టినారు? శిశువుగా ఎవరు పుట్టారు? యేసు ప్రభు గురించి మాట్లాడుతున్న ప్రవచనం ముందే, ఆయన పుట్టబోతాడని ఆయన గురించి ముందే ప్రవచనం, చాలా ప్రవచనాలు ఉన్నాయి. నేను మీ దృష్టికి ఒక ప్రవచనాన్ని ఒక చోటని తీసుకొని వస్తున్నాను. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండునంటే ఈ రక్షణ అనే రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును అన్నాడు. ఇక్కడ అన్నీ మనకు యేసు ప్రభు దేవుడు కాదు అని చెప్పేవారికి అన్ని ఆన్సర్లు ఇది ఒక వచనంలో అన్నీ ఉన్నాయి చూడండి. ఏమన్నాడు? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు అన్నాడు ఆయన గురించి. నిత్యుడగు తండ్రి అని అన్నాడు. దేవుడు, తండ్రి, శిశువు సరిపోయినా 3. శిశువు అంటే యేసుక్రీస్తుగా ఆయనే తండ్రి, ఆయనే దేవుడు. 3 సరిపోయినా లేదా? దేవునిగా, తండ్రిగా, ఆత్మగా పరలోకంలో ఉన్నాడు. శిశువుగా భూలోకానికి వచ్చి జన్మించి ఆయన చేయాల్సిన కార్యం ఉంది, మనిషిని రక్షించాల్సిన కార్యం ఉంది కాబట్టి ఆ కలువరి శిలువలో మరణించాలి కాబట్టి వచ్చి మనిషిగా జీవించి ఆ కలువరి శిలువలో బలి అయి ప్రాణం పెట్టి రక్షించి వెళ్ళాడు. బలవంతుడైన దేవుడు, శిశువు, నిత్యుడగు తండ్రి, అన్ని సమాధానాలు ఇక్కడే ఉన్నాయి చూడండి. క్రొత్త నిబంధనలో కూడా మీకు చూపిస్తాను చూడండి ఆయన దేవుడని. ఇవి ఏమి ఇండైరెక్ట్ వచనాలు కాదు, డైరెక్ట్ వచనాలే చూడండి. ఏదో ఇండైరెక్ట్గా ఇది ఇట్లా అర్థం చేసుకో దేవుడని, ఆయన మనిషిని బతికించాడంటే దేవుడా కాదా ఇట్లాంటి చెప్పడంలే నేను. ఆయన నీటిని ద్రాక్షరాసంగా మార్చాలంటే దేవుడు తప్ప ఎవరు మారుస్తారు? ఇట్లా ఇండైరెక్ట్గా ఏదో ఆయన శక్తిని బట్టి అట్లా చెప్పడంలే. నేరుగా పాత నిబంధనలో దేవుడు, తండ్రి అని ఉండే వచనాన్ని మీకు చూపించాను. క్రొత్త నిబంధనలో కూడా నేరుగా దేవుడు అనే వచనాన్ని మీకు చూపిస్తా చూడండి. రోమపత్రిక చూడండి. రోమపత్రిక 9వ అధ్యాయము 5వ వచనం చూడండి. రోమపత్రిక 9వ అధ్యాయం 5వ వచనంలో, పితరులు వీరి వారు
శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. ఎవరంట ఆయన? క్రీస్తు శరీరం బట్టి యూదుల్లో పుట్టాడని చెప్తూ శరీరం బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను కానీ శరీరం బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి. ఎవరంట ఈయన? క్రీస్తు ఎవరంట? సర్వాధికారి అయిన దేవుడు. యెషయా 9:6లో సర్వాధికారి అయిన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, ఆశ్చర్యకరుడు, అద్భుతములు చేయవాడు, శిశువుగా పుట్టాడు. ఈయన సర్వాధికారి అయిన దేవుడు కదా, డైరెక్ట్గా చెప్పినాడు కదా, సర్వాధికారి అయిన దేవుడు. చూడండి తీతు పత్రిక, చూడండి తీతు పత్రికలో కూడా ఇలాంటి వచనాలే ఉన్నాయి. తీతు పత్రిక 2వ అధ్యాయము 13వ వచనాన్ని చూడండి, పేజ్ నెంబర్ 198 క్రొత్త నిబంధన గ్రంథంలో. తీతు పత్రిక 2వ అధ్యాయం 13వ వచనమా? అనగా తీతు పత్రిక 2:13 అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు అన్నాడు. ఎవరంట ఆయన? మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు. ఈయన దేవుడా కాదా? మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు. దేవుడు అని నేరుగా రాయబడింది చూడండి. యేసుక్రీస్తు దేవుడు, మహాదేవుడు. ఎలాంటి దేవుడు అంట ఆయన? మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు. ఇందాక చూసిన 1 యోహాను పత్రికలో కూడా ఇలాంటి మాటలే ఉన్నాయి చూడండి. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 20వ వచనాన్ని చూద్దాం చూడండి. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 20వ వచనం. మనము ఎవరంటైనా యేసుక్రీస్తునందు ఉన్నాము మనము అని చెబుతూ క్రీస్తునందున్న వారమై సత్యవంతుని అందున్నాము. ఈ సత్యవంతుడైన యేసుక్రీస్తు ఎవరంటే ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమై ఉన్నాడు అన్నాడు. యేసు ప్రభు వారిని గురించి చెప్పుకుంటూ వస్తూ ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమై ఉన్నాడు అన్నాడు. తీతు పత్రిక 2:11లో మహాదేవుడు ఆయన. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 20వ వచనంలో నిజమైన దేవుడు, మహాదేవుడు, నిజమైన దేవుడు కదా, నిజమైన దేవుడు, మహాదేవుడు. శరీరం పుట్టి యూదులలో పుట్టినవాడు, నిజమైన దేవుడు. ఆయన నిజమైన దేవుడు. కాబట్టి ప్రియమైన వారలారా, దేవుడు అంటే ఎవరు? దేవుడు ఒక్కడే. దేవుడు ఒక్కడే. ఆయన ఎవరంటే పరలోకంలో తండ్రిగా ఉన్నాడు. చూడండి 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనాన్ని చూద్దాం చూడండి. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసును నరుడు. ఆయన నరుడుగా వచ్చాడు కాబట్టి మధ్యవర్తిగా. దేవుడు ఒక్కడుగా పరలోకంలో ఉన్నాడు. అయితే ఆయనే ఒక మధ్యవర్తిగా యేసుక్రీస్తు అను నరుడుగా, యేసుక్రీస్తు అనే పేరు పెట్టుకొని నరుడుగా వచ్చాడు. ఎందుకంటే
దేవునికి మధ్యవర్తి చేయడానికి ఎవరు సరిపోరు, ఎవరు తగిన వారు కారు, ఎవరు లేరు భూలోకంలో. కాబట్టి ఆయనే ఒక నరునిగా, యేసుక్రీస్తు నరునిగా ఆయనే ఒక శరీరాన్ని దాల్చుకొని జగత్తు పునాది వేయబడకముందే ఆలోచన కలిగి, సరే ఈ మానవుడు తప్పిపోతే నేనే వెళ్ళి మానవుని రక్షించాలని ఆయనే ఒక శరీరాన్ని దాల్చుకొని మనిషిగా మానవునిగా భూలోకానికి వచ్చి ఒక మధ్యవర్తిగా వచ్చి మధ్యవర్తిత్వాన్ని నెరవేర్చి ఆ కలువరి శిలువలో ఆయన మరణించి సమాధి చేయబడి 3వ దినం తిరిగి లేచి వెళ్ళిపోయాడు. ఒక యేసుక్రీస్తు నరుడుగా వచ్చాడు, తన పనినంతా నెరవేర్చాడు కదా. దేవుణ్ణి ఆ స్థానాన్ని ఎవ్వరూ చూడలేంట. భవిష్యత్తులో కూడా మనము ప్రభువుని అంగీకరించిన వారు, ప్రభు వచ్చినను సంఘం ఎత్తబడినను వారు లోకాన్ని విడిచినను వెళ్ళిపోతే భవిష్యత్తులో కూడా తండ్రి అనే స్థానాన్ని చూడనేరడు అన్నాడు. ఈ కాలం వరకు ఇంతవరకు అయితే తండ్రిని చూసే అవకాశం ఇంకా లేదు మానవునికి. చనిపోయిన తర్వాత కూడా పరలోకానికి వెళ్ళిన తర్వాత కూడా కుమారుడితోనే, అంటే కుమారుడు అనే రూపంలోనే, అంటే యేసుక్రీస్తు అనే స్థానంలోనే మానవుడు కలిసి ఆయనతో ఉంటాడనే ఏర్పాటు ఉంది తప్ప ఇంకా తండ్రితో కలిసి ఉండే ఏర్పాటు ఇంకా గ్రంథంలో మానవునికి అవకాశం ఉన్నట్టు రచింపబడలేదు. మీరు ప్రకటన గ్రంథంలో చూస్తే కూడా ఆ సింహాసనం మీద గొర్రెపిల్ల వాడు ఆయన ఆసీనుడై ఉన్నాడని, 24 పెద్దలు ఉన్నారని, జరగబోయే సంగతుల గురించి రాయబడింది. ఇక్కడ మనం కూడా చదువుకున్నాం. మొదటి తిమోతి పత్రిక 6:16లోను, యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనంలోను కదా, 1 యోహాను 4:12లోను, 5వ అధ్యాయం యోహాను సువార్త 47వ వచనం అనుకుంటాను, అక్కడ మనం చదువుకున్నాం. దేవుని స్థానాన్ని ఎవరు చూడలేరని మనం చదువుకుంటూ వచ్చాం ప్రియమైన వారలారా. అయితే ఆయన తన స్థానాన్ని మార్చుకొని మానవునిగా వచ్చి మానవుని కోసం కనబడ్డాడు. నేను 1-2 వచనాలు చూపించి మీకు ముగిస్తాను. చూడండి, మరలా యోహాను సువార్తకు ఒకసారి వెళ్దాం. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం మరలా చూద్దాం. చూడండి, ఎవడును ఎప్పుడైనాను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. దేవుణ్ణి ఎట్లా బయలుపరిచారంట? ఎవరు బయలుపరిచారంట? దేవుడు బయలుపరచబడడం అంటే తెలియబడడం, తెలియజేయబడడం. ఎట్లా తెలియజేయబడ్డాడు? ఎవరు తెలియజేశారంట? యేసు ప్రభువే తెలియజేశాడు. దేవుడు ఎలాగుంటాడో యేసు ప్రభువే వచ్చి తెలియజేశాడంట. ఆది కాండం నుండి దేవుడు అంటే ఎవరో ఎట్లా ఉంటాడంటే ఆయన ప్రభువుగా యేసుక్రీస్తుగా వచ్చి, అప్పుడు పేరు చెప్పలేదు కానీ ఆ శరీరాన్ని దాల్చుకొని యేసు ప్రభువుగా వచ్చి వారితో మాట్లాడి వెళ్ళేవాడు. అదే చెప్పాడు, తండ్రి రొమ్మున దాగి ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరుస్తూ వచ్చాడు. ఆయనే దేవునిగా శరీరధారిగా బయలుపరుచుకుంటూ వచ్చాడు. ఇదే అధ్యాయం 1వ వచనం చూడండి. 1వ వచనం ఇదే యోహాను సువార్తలో, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని వద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు అన్నాడు. ఆయన అంటే ఎవరు? ప్రభుని గురించి మాట్లాడుతున్నాడు. ఆదియందు వాక్యం ఉంది, ఆ వాక్యము దేవుని వద్ద ఉంది, ఆ వాక్యమే దేవుడు అంటే ఆ ప్రభువే ఆ వాక్యముగా ఉన్నాడు, ఆ వాక్యముగా వచ్చేవాడు, ఆ వాక్యముగా వారికి వినబడేవాడు. ఆది కాండంలో ఆ పాత నిబంధన కాలంలో అంతా వాక్యంగా అంటే మాటలుగా వినబడేవాడు వారికి. పొదలో నుండి మాట్లాడేవాడు, ఆకాశంలో నుండి మాట్లాడేవాడు, మేఘంలో నుండి మాట్లాడేవాడు. వాక్యముగా ఆది యందు వాక్యంగా ఆయన దగ్గర ఉన్నాడు. ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుని వద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే వస్తూ వాళ్ళతో మాట్లాడుతూ ఉండెను. ఆ 2వ వచనంలో ఆయన ఆది యందు దేవుని వద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగానంటే ఆది కాండంలో జరిగిందంతా ఎవరి నోటి మాట ద్వారా జరిగింది?
యేసుక్రీస్తునే ఆయన రూపంలో వచ్చి మాట్లాడగా అన్నీ సృజింపబడినాయి. ఆ మానవుని కూడా యేసుక్రీస్తునే స్థానం నుండి ఆ మట్టిని తీసుకొని తన రూపంలో చేసుకున్నాడు. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవం ఉండేను, 4వ వచనంలో. ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది కానీ చీకటి దానిని గ్రహించకుండెను అన్నాడు. ఇదంతా దైవత్వము ఏంటంటే అంత కొచ్చట, అంత అక్కడ కొంత అచ్చట కొంత ఇచ్చట అని చదువుకున్నట్టుగా మనము గతంలో చదువుకున్నామే, విన్నామే వాక్యము. అలాగున్న అంత అక్కడక్కడక్కడే ఆ వచనాలని అంతా కలిసి ఉంటుంది. మనం తిమోతికి పౌలు చెప్పినట్టుగా సత్యవాక్యాన్ని సరిగా మనం విభజించి చూసినామంటే అక్కడ అదే వచనాల్లో అర్థమంతా ఉంటుంది. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనంలో చూసినాం, అంతా అందులో ఉంది. ఆయనే శిశువు అని, ఆయనే నిత్యులకు తండ్రి అని, ఆయనే దేవుడు అని అంతా ఉంది వివరంగా. చూసే మనలో లోపం ఉంది అంతే, మనం సరిగా చూడలేకపోతున్నాం. ఈ మర్మాలన్నీ పాత నిబంధన కాలంలో వారికి చెప్పలేదు ప్రభు. ఎందుకంటే ఆత్మ లేని కాలం, ఆత్మ లేకుంటే వాళ్ళు ఆలోచించలేరు, వారు గ్రహించలేరని వారికి ఎవ్వరికీ ప్రభువు చెప్పలేదు. అందుకే చివరి వచనం చూడండి ఏం చెప్పాడు, అప్పుడు చెప్పకుండా ఇప్పుడు చెప్తున్నా అన్నాడు. మత్తయి సువార్త 13వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 13వ అధ్యాయము 13-15 వచనాలు కలిసి ఉన్నాయి. అన్నీ చదువుకుందాం, మనకు అర్థం కావడానికి చదువుకొని ముగించుకుందాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 13-15 వచనాలు కలిసి ఉన్నాయి. ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను. క్రొవినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారు కన్నులు మూసుకొని ఉన్నారు గనుక మీరు వినుమటుకు విందురు కానీ గ్రహింపనే గ్రహింపరు, చూచుమటుకు చూతురు కానీ ఎంత మాత్రమును తెలుసుకొనరు అని యెషయా చెప్పిన ప్రవచనము వీరి విషయమై నెరవేరుచున్నది. అయితే మీ కన్నులు ఆనాడు వారు విని గ్రహించలేదు, చూసి కనుక్కోలేదని చెప్తూ 16వ వచనంలో అయితే మీ కన్నులు చూస్తున్నవి గనుక అవి ధన్యములైనవి, మీ చెవులు విరుచున్నవి కనుక అవి ధన్యములైనవి. అనేక ప్రవక్తలను నీతిమంతులను మీరు చూచు వాటిని చూడగోరియు చూడకపోయిరి, మీరు వినువాటిని వినగోరియు వినకపోయిరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. విత్తువాని గూర్చిన ఉపమాన భావం వినుడి, ఎవడైనా రాజ్యమును గూర్చిన వాక్యం వినియు గ్రహింపకుండగా అని చెప్పి ఆ పాత కాలంలో వారు వినలేకపోయినారు, గ్రహించలేకపోయినారు అని 17వ వచనంలో అనేక ప్రవక్తలు నీతిమంతులు మీరు చూచు వాటిని చూడగోరియు చూడకపోయిరి, మీరు వినువాటిని వినగోరియు వినకపోయిరి అని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అంటున్నాడు. ఆనాటి కాలంలో ఏదో చూడాలా వినాలని వాళ్ళు చాలా అనుకున్నారు. హెబ్రీ పత్రికలో అబ్రాము గురించి చెప్పాడు. ఆయన వినాలనుకున్నాడు, చూడాలనుకున్నాడు, ఆ పట్టణాన్ని చూడలేకపోయినాడు. పునాదులు గల ఆ పట్టణాన్ని చూడాలనుకున్నాడు, చూడలేకపోయాడు. ఆనాటి కాలంలో వారు ఆత్మ లేదు కనుక వారు గ్రహించలేకపోయారు. అయితే ఈనాడు ప్రభువు ఆత్మకాలం కాబట్టి పరిశుద్ధాత్ముడుగా ఉన్నాడు. మనము గ్రంథాన్ని చదువుతూ వాక్యం వింటుండగా ఆయనే ఆత్మలోనికి వచ్చి మనకు అన్నీ అర్థం చేస్తున్నాడు, అన్నీ గ్రహించేటట్టు చేస్తున్నాడు. మన ఆత్మలో తెప్పరిల చేస్తున్నాడు, తృప్తి కలుగజేస్తున్నాడు, ఆత్మలో ఆనందాన్ని కలుగజేస్తున్నాడు. కాబట్టి ప్రియమైన వారలారా, మనం ఎంత ధన్యవంతులం కదా. ఆనాటి ప్రవక్తలే వినలేని విషయాలను ఈనాడు మనకు చెప్తున్నాడంటే మనం ఎంత ధన్యులం చూడండి. మోషే కంటే గొప్పవారమా? అబ్రహాము కంటే గొప్పవారమా? యెషయా, ఇర్మియా, యోనా, ఎలీషా, సమూయేలు ఇలాంటి గొప్ప గొప్ప ప్రవక్తలు ఉన్నారు గ్రంథంలో. అంతగా వారికంటే మనం గొప్పవారమా? వారికి చెప్పనివి మనకు చెప్తున్నాడంట. ఆనాడు శిష్యులకు చెప్పాడు, ఈనాడు గ్రంథములు లిఖించి మనతో మాట్లాడుతున్నాడు. విని గ్రహించాలని, గ్రహించడానికి ఆయనే తన ఆత్మ ద్వారా సహాయం చేస్తున్నాడు.
ఎంత గొప్ప ధన్యత ప్రియమైన వాళ్ళరా. కాబట్టి యేసుక్రీస్తు దేవుడని కదా, యేసుక్రీస్తు అందరికీ ప్రభు మాత్రమే కాదు, మహాదేవుడు, నిజమైన దేవుడు, బలవంతుడైన దేవుడు. కాబట్టి యేసుక్రీస్తు దేవుడు ప్రభువుగా గ్రంథంలో రచించబడింది. మన మధ్య ఆయన ప్రభువుగాను దేవునిగాను ప్రకటింపబడుతున్నాడు. ఇంకా ప్రియమైన వారలారా, ఈ మనలో ఉన్నవారిలో ఇంకా ప్రభువును ఎవరైనా అంగీకరించకుంటే, ఆయన దేవుడై ఉండి ఆ స్థానాన్ని విడిచి మానవునిగా భూలోకానికి వచ్చి కలవరి శిలువలో మన కొరకై మరణించి ప్రాణం పెట్టి మనల్ని రక్షించిన కొరకై ఆయన తన సర్వస్వాన్ని ద్వారపోసి తన రక్తాన్ని అంతా కార్చి ప్రాణం పెట్టి సమాధి చేయబడి పరలోకానికి తిరిగి వెళ్ళాడు. సిద్ధపరచబడిన రక్షణ అన్నాడు. ఇంకా ఎవరైనా ఆయన అంగీకరించకుంటే ఆయనను ప్రభువుగాను దేవునిగాను మీ హృదయంలో అంగీకరించి విశ్వసించి పరలోక రాజ్యానికి వారసులుగా కావాలని ప్రభువు నామమున హెచ్చరిక చేస్తున్నాం. ప్రభువు ఈ వాక్యం మన కొరకై దీవించునుగాక. చిన్న ప్రకటన గమనించండి ప్రియమైన వారలారా. హోటల్ నాగలక్ష్మి అక్కగారు మంగళగిరికి ఎంఆర్ఐ స్కానింగ్ కోసం వెళ్తున్నారు. అన్న ప్రయాణం కోసం, ఆరోగ్యం కోసం ప్రార్థన సహాయం కోరుతున్నారు. సంఘమంతా వారి కొరకు ప్రార్థన చేయాలని మీకు తెలియజేస్తున్నాం. మీ వ్యక్తిగత కుటుంబ ప్రార్థనలోనూ సంఘ ప్రార్థనలోనూ జ్ఞాపకం చేసుకోండి. వారి అనారోగ్యం కొరకు ప్రభు ముట్టి బాగు చేయాలని మీకు తెలియజేస్తున్నాం. అలాగూ ప్రార్థించండి. ఏమైంది బ్రదర్? అవునా, సరే ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న దేవా, పరిశుద్ధుడగు మా తండ్రి, మీ పాదములకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇంతవరకు ప్రభువా మీ వాక్యాన్ని విన్నాం. అవును ప్రభువా, మీరే నిజమైన దేవుడని, మహాదేవుడని, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని మేము మీ వాక్యాన్ని విన్నాం ప్రభువా. అవును, ఎవరైతే మిమ్మల్ని అంగీకరిస్తారో అవును తద్వారానే రక్షణని మీ గ్రంథములో మేము వింటున్నాం. అందును బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇదిగో మీరే నిజమైన దేవుడని మేము ఒప్పుకొనుచున్నాం ప్రభువా. మీ వాక్యం ద్వారా మాకు తెలియజేసినందుకై స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ వాక్యాన్ని మా హృదయంలో నాటండి. ఇక అపోహలు వాటన్నిటిని తీసివేయండి. మీరే నిజమైన దేవుడని మా హృదయంలో మేము ఎరుగులాగున కృప చూపండి. అనుదిన మా జీవితంలో మీ వాక్యము ద్వారాను మీ ఆత్మ ద్వారాను మాట్లాడండి. మాకు నెమ్మది, శాంతి, సమాధానం కలుగజేయమని, చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించుమని, మరి డేవిడ్ అన్న గారు పాణ్యము అలాగే దీవుగుంట్లలో ఆరాధన కొరకై వెళ్ళి ఉన్నారు. ఆరాధనను అలాగే ఆ సంఘాలను దీవించమని ప్రార్థన చేస్తున్నాం. డేవిడ్ అన్న చేస్తున్న పరిచర్యను జ్ఞాపకం చేసుకోండి, సహాయం చేయండి, దీవించండి. ఆయనకు సహాయం చేయడానికి అనేకులను లేపమని ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో నాయన, మరి నాగలక్ష్మి అక్క గారు మరి స్కానింగ్ కొరకై మంగళగిరికి వెళ్తుండగా మీరే ప్రయాణంలోనూ మరి అనారోగ్య విషయంలో తోడుగా ఉండి మంచి ఆరోగ్యాన్ని దయచేయమని, వారికి కలిగిన అనారోగ్యాన్ని తీసివేసి ముట్టి బాగు చేయమని, సమస్త ఘనత, మహిమ, ప్రభావాలను మీరే ఆరోపించుకోనమని, వెళ్తుండగా మాతో కూడా ఉండుమని మా ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు నామమున స్తోత్రము చెల్లించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు.